తమ పార్టీ ప్రజలకు చెప్పేది చేస్తుంది, చేసేది చెప్తుందని జగన్ చెప్పడంపై మీ అభిప్రాయం ఏంటి? చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం అంటే ఏమాత్రం అనేది ఆయన మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. అవును, వాళ్ళు ఏంటంటే టోటల్ రివర్స్లో ఉంటారు. వాళ్ళ బాబాయ్ని అప్పుడు ఎవరు చంపారు? చంద్రబాబు నాయుడు చంపాడు, నారాసుర రక్ష చరిత్ర అని సాక్షిలో, అదే అసాక్షిలో రాతలు రాశారు. ఈరోజు తీరా చూస్తే వాళ్ళ తమ్ముడు చంపుంటే వాళ్ళ తమ్ముడు కోసం ఢిల్లీకి మూటలు మూసుకొని వెళ్తాడు. ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి పాదాభివందనాలు చేయాల్సి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది తప్పితే చేసిందేంటి? చెప్పేది చేయడం అర్థం. అంటే ఆయన మాటలకు అర్థాలు వేరు, అంతరర్థాలు వేరు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి. ఈయన ఈరోజు మాట్లాడుతూ ఉంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏమన్నాడు? ఒకప్పుడు మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నాడు. ఈరోజు మద్యపాన నిషేధం ఏమైందన్నా? ఎవరన్నా మద్యపాన నిషేధం గురించి అడిగితే ఒక్క మాట మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి. ఇతను ఈరోజు మాట్లాడతాడు, ఏం చెప్పింది చేశాడు. ఒకప్పుడు రైతు భరోసా 12,000 పైన ఇస్తా అన్నాడు. ఈరోజు కేంద్రం ఇచ్చేదాంతో కలిపితే అవుతా ఉంది 7,500 ఇస్తా ఉన్నాడు. అదే నా చెప్పింది చేయడం అంటే. ఒకప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని సాక్షాత్తు భారతిరెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఒక పిల్లవాడికి అది అటెండెన్స్ ఉన్నా కానీ అటెండెన్స్ ఇది లేదు, అది లేదని చెప్పి ఈ విధంగా మోసం చేస్తూ విద్యార్థులకు అమ్మఒడి రానికుండా చేస్తూ ఉన్నాడు. ఇంకా పెన్షన్లు అంటారా? ఇంట్లో ఒకరికి వస్తే భార్యాభర్తలు ఉంటే వాళ్ళని క్యాన్సిల్ చేస్తే ఇది ఆయన చెప్పింది చేసేది. 2014 ఎన్నికల్లో ప్రజలకు అబద్ధం చెప్పి గెలవడం ఇష్టం లేకనే ప్రతిపక్షంలో కూర్చున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఏం లేదు, అప్పుడు ఎవరిని చంపాలో దొరకలేదు. అప్పుడేమంటే మా నాన్న చనిపోయాడు, ఆ సానుభూతి వచ్చేస్తుంది అనుకున్నాడు. జనాల్లో ఆ సానుభూతి రాలేదు, అందుకని ఓడిపోయాడు. మళ్ళీ 2019 ఎన్నికలకి కోడికత్తి డ్రామాలు ఆడాడు, తనకు తాను పొడిపించుకున్నాడు. ఈరోజు ఆ కోడికత్తి డ్రామా గురించి దేశం మొత్తం తెలుసు. అదే వాళ్ళ బాబాయిని చంపించేసి ఆ రోజు డ్రామాలు ఆడాడు. ఆ డ్రామాలతో ఆ సింపతితో గెలిచాడు, తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. 2014లో ఏమిటంటే మా నాన్న చనిపోయాడని జనాలు నమ్మలేదు. ఇది జరిగింది. ఇంతే. ఆయన అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి క్రెడిబిలిటీ ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పడంపై మీ అభిప్రాయం? క్రెడిబిలిటీ ఏంటండి? క్రెడిబిలిటీ ఆ మాట అంటే జనాలు నవ్వుతారు. క్రెడిబిలిటీ అనే మాట అయితే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎన్ని హామీలు, తప్పుడు హామీలు ఇచ్చాడు? 730కి పైగా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఈరోజు దాని గురించి మాట్లాడితే వ్యక్తిగత దాడులు చేస్తున్నారు తప్పితే ప్రతిపక్ష నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఆన్సర్ చేయలేక ఏ విధంగా దిగజారిపోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది వీళ్ళ చరిత్ర. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చామని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈయన ఇంగ్లీష్ మీడియం తెచ్చుకోని ఎప్పటి నుంచో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం తెస్తే ఇదే అసాక్షిలో, అంటే ఇదే సాక్షి పత్రికలో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక పత్రికలో తప్పుడు రాతలు రాశారు. ఆ రోజు మాతృభాషను దూరం చేస్తున్నారు, ఇది అదని చెప్పి ఆ రోజు ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండో అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ రోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కథనాలు రాశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి తన సాక్షిలో. ఆ రోజు లేని క్రెడిబిలిటీ ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధాలు చెప్తా నమ్మేటట్టు చెప్పాలి. నోరు తెరిస్తే అబద్ధం, ఒక్కటంటే ఒకటి నిజం మాట్లాడరు వీళ్ళు. నాడు నేడు పథకం కింద గవర్నమెంట్ స్కూళ్ళలో 99% మౌలిక వసతులు కల్పించమని చెప్తున్నారు. నాడు నేడు ఏంలా రంగులేశారు, వాళ్ళ పార్టీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకున్నారు, మేపారు. అది తప్పితే అక్కడేం కనబల్లా. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలే. ఆ భవనాలకు రంగులు వేసి మేము మార్చేసామని చెప్పి రంగులు కొట్టుకున్నారు తప్పితే చేసింది అక్కడ మౌలిక వసతులు ఏమీ పెంచింది లేదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో అక్కడ పిల్లలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే కళ్ళకు కనబడతా ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అందించలేలా. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభం లేక నెట్టేశాడు. ఎక్కడ సంక్షేమం? 1 రూపాయి అన్నదాన్ని 10 రూపాయలు రేట్లు పెంచి ఈరోజు మనిషికి 1 రూపాయి ఇచ్చేసి 9 రూపాయలు వీళ్ళు దోచుకు తింటా ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందించుంటే రాష్ట్రంలో అందరూ కోటీశ్వర్లు అప్పుల పాలు లేకుండా ఉంటారు. ఈరోజు ఎక్కడ చూసినా అప్పుల పాలు అయిపోయి వాళ్ళు ఇంకా ఈ విధంగా బతుకుతూ ఉన్నారంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కారకులు కదా. పరిపాలనలో వినూత్న ఆవిష్కరణలు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏం వినూత్న తీసుకొని వచ్చారు? పరిపాలనలో ఒకప్పుడు జవాబుదారీతనం ఉన్నది. ఈరోజు ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని చంపేయడమేనా వీళ్ళు తీసుకొని వచ్చిన వినూత్న మార్పులు? ఎవడన్నా ప్రశ్నిస్తే మాకు ఇది రావటం లేదంటే వాడిపైన దాడి చేస్తారు, మేము కట్ చేస్తామంటారు. మీరు మీటింగ్కి రాకపోతే ఈ పథకం కట్టు, మీరు ఎక్కడికి వెళ్తే ఇది కట్టు, మీరు వీళ్ళు మాట్లాడితే మీకు ఇవి పథకాలు రావు, మీ ఇల్లు కూల్ చేస్తాం. ఇవేనా చేసేది వీళ్ళు? ఇది వీళ్ళు చేసేది. తమ ప్రభుత్వ విధానాలకు ప్రపంచ స్థాయికి ప్రశంసలు అందుతున్నాయని చెప్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రశంసలు పక్కన పెడితే నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉమ్ముతూ ఉన్నారు జనాలు. ఏంట్రా ఈ పరిపాలన, ఏంటి వీళ్ళు చేసేది అని చెప్పి జనాలు వీళ్ళ పరిపాలన పైన విరక్తి పుట్టి ఉన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకొని వస్తే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీలు తరింగొట్టారు. ఇంకొకటి ఏంటి తెలుసా? ప్రపంచ స్థాయి కంపెనీలు ఎంఎన్సీల దగ్గరికి వెళ్ళి కమిషన్లు అడుక్కున్న చరిత్ర వీళ్ళది. వీళ్ళకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు తెలుసా అండి? చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నాకు ఇంత కమిషన్ ఇవ్వాలంటే, ఇది మా దగ్గర అదంతా ఉండదు సార్, మాది మల్టీనేషనల్ కంపెనీ, అంటే మల్టీ కంపెనీస్ అని ఇంకా 10 కంపెనీలు ఉంటాయా, అవన్నీ ఇవ్వండి అన్నాడంట. తెంగరోళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పరువు తీసిన చరిత్ర వీళ్ళది. అప్పుల విషయంలో చంద్రబాబు హయాంలోనే ఎక్కువయ్యా అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16,000
కోట్ల లోటు బడ్జెట్ నుంచి 2014లో స్టార్ట్ అయితే మిగులు బడ్జెట్కి తీసుకొని వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అప్పులు వీలు చేశారు 13 లక్షల కోట్లు. ఏ విధంగా ఒక్కొక్క కార్పొరేషన్ ద్వారా లోన్ల ద్వారా కావచ్చు, ఇంకొక విషయాల ద్వారా లోన్లు కావచ్చు, తాకట్టు పెట్టి కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన చరిత్ర వీళ్ళది. వీళ్ళ అప్పుల గురించి మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 5 లక్షల నుంచి 20 లక్షలు పెంచమని చెప్పడంపై మీ అభిప్రాయం? అది మాటల్లో మాత్రమే. ఎందుకంటే ఈరోజు అదే ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళని మేము హాస్పిటల్లో చేర్చుకోము అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు బిల్లులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ బిల్లులు ఈ విధంగా పెంచి పెట్టారు కాబట్టి ఈరోజు హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు రాక మేము ఆరోగ్యశ్రీ బిల్లుని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ క్లియర్గా ప్రభుత్వానికి హుకుం జారీ చేస్తే దాని గురించి ఈ రోజు వరకు రెస్పాండ్ అయిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 1,67,00,000 మందికి లబ్ధి పొందిందని చెప్తున్నారు కదా. మాటలు చేతలు లెక్కలు తప్పులు లెక్కలు రాయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్. ఎందుకంటే వీళ్ళ నాయకుడు కనీసం ఎమ్మెల్యే కాకుండా ఎంపీ కాకముందే తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్న తిరిగి దొంగ లెక్కలు రాసిన చరిత్ర వీళ్ళది. ఈ రోజు అదే విధంగా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దొంగ లెక్కలు చెప్పడంలో వీళ్ళు మించిన ఎక్స్పర్ట్లు. 1 కోటి మందికి లబ్ధి చేరుంటే రాష్ట్రం మొత్తం అంటే 1 కోటి మంది అంటే ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి ఎవరో ఒకరికి ఈ రోజు ఎక్కడ జరిగింది, ఎంతమంది బయటకు వస్తున్నారో తెలుసు. ఈ విధంగా చూస్తూ ఉంటే ఎవరికి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో అని రాష్ట్ర ప్రజలు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకం 53,000 పెంచారు కదా. ఎక్కడ పెంచారండి? ఇది అది అని చెప్పి ఏది లేకుండా చేశారు. ఈరోజు ఒకప్పుడు కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళినారు. ఇక్కడ వీళ్ళ మంత్రులే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండే మంత్రులే పక్క రాష్ట్రాలకు వెళ్ళిన చరిత్ర వెళ్ళది. నిజంగా అంత వీళ్ళు చెప్తున్న అద్భుతంగా ఉంటే ఇక్కడే ఉంటారు కదా. ఏ జబ్బు వచ్చినా పక్కకి వెళ్ళిపోతారే. అది వీళ్ళ చరిత్ర, వీళ్ళ పరిపాలన.